యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. బూతులు మాట్లాడేవారు పరలోక రాజ్యానికి ఎంత మాత్రం కూడా వెళ్ళరు. పరలోక రాజ్యానికి అర్హులు కారు. ఎందుకంటే మరి పరలోక రాజ్యం పరిశుద్ధమైన పట్టణం, పవిత్రమైన పట్టణం. అక్కడ కేవలం పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. పరిశుద్ధులకు మాత్రమే అక్కడ చోటు. కాబట్టి గమనించిన ఎవరైనా సరే దేవుని వాక్యంలో బూతుల గురించి ఇటీవల పరలోక రాజ్యంలో ప్రవేశించిన బూతుల గురించి వ్రాయబడింది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి. చాలామంది ఈరోజు చూసినట్లయితే కనుక క్రైస్తవులు అనబడే వారిలో నోట్లోంచి బూతులు, అభిషేకించబడినమని చెప్పుకునే వారిలో నోట్లోంచి కూడా బూతులే. మరి ఇటువంటి బూతులు పెట్టుకుని అభిషేకాలు పొందుకుని మరి రెవరెంట్లు అనిపించుకొని మరి ఏది అనిపించుకున్నా కూడా ఆ బూతులు మరి వాళ్ళని పరలోక రాజ్యానికి తీసుకెళ్లకుండా ఆఫ్ చేస్తాయి. కాబట్టి ఇప్పుడైనా సరే మరి కళ్ళు తెరిచి మరి దేవుని వైపు చూడండి. మరి బూతులు మాట్లాడటం అనేది మామూలు విషయం కాదు. బూతులు వెనక పనిచేసేది ఒక దురాత్మ, ఒక చీకటి, ఒక అంధకార శక్తి. ఆ విధంగా బూతులు మాట్లాడే ఒక బ్రెయిన్లో మీకు ఒక సాఫ్ట్వేర్ లాంటిది సైతాన్ని తీసుకొచ్చి పెడతాడు. అంటే ఎప్పుడు కూడా మీ బ్రెయిన్లో ఆ బూతులు అనేవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మన అవసరమైతే ఎప్పుడైతే అప్పుడు బూతులు మాట్లాడటానికి ఆ సాఫ్ట్వేర్ని బ్రెయిన్ నుంచి తొలగించాలి. ఎలా తొలగించాలి? దేవుని యొక్క సమాధానము మీ తలంపులకి కాబులంటూ దేవుని వాక్యం చూస్తున్నాం. కాబట్టి ఆ విధంగా దేవునికి సమాధానం ఎప్పుడు దొరుకుతుందంటే మీరు దేవునితో ఎప్పుడైతే సహవాసం చేస్తూ దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉంటారో అప్పుడు దేవునికి సమాధానం మీకు దొరుకుతుంది. ఆ సమాధానం ద్వారా యొక్క బూతుని మీరు పూర్తిగా అరికట్టవచ్చు. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.